సోనాబాయ్. ఆ గెస్ట్ హౌస్ ఎవరు కొనరు సోనా, వారు ఇక్కడికి రావాల్సింది. రా, నీ గురించే మాట్లాడుకుంటున్నాం. నీకు 100 ఏళ్ళు. 1000 ఏళ్ళు, 1000 ఏళ్ళు నువ్వు ప్రజలందరి మనసులో ఉండిపోతావు. కూర్చో. నేను టైం వేస్ట్ చేయకుండా స్ట్రైట్గా పాయింట్కి వస్తా. మీ ఆఫర్ నాకు ఇష్టం లేదు. నువ్వు చెప్పింది కరెక్టే. కొడుకు పుట్టాడు అనుకోవటం కాదు, వాళ్ళ కోసం ప్రాణం ఇచ్చాడు అన్నదే గొప్ప. కానీ నీ కోసం కాదు. పిచ్చోడ్లో ఉన్నావే. ఒప్పుకోవడం ఇష్టం లేకపోతే ఇక్కడికి ఎందుకు వచ్చావు? అట్నుంచి పారిపోయి ఉండాల్సిందే. ఇప్పుడు నేను నిన్ను విడిచిపెడతాననుకున్నావా? నువ్వు నన్ను వదులుతావా లేదన్నది పాయింట్ కాదు. నేను నిన్ను వదలను. నా గెస్ట్ హౌస్ నీదేని అందరికీ చెప్పుకొని తిరుగుతున్నావుగా, తీసుకో. దాని డబ్బులు నాకు ఇచ్చేయి. సోనా, సోనా, నువ్వు నీకు వేరే చాయిస్ లేదు. చంపైనా సరే డబ్బులు తీసుకెళ్తాను. ఎవడైనా అడుగు ముందుకేసారో ఈ గుండె మీద గుండెకాయ తీస్తే నా కొడకల్లారా. కూర్చొని మాట్లాడతాం. ఏంట్రా కూర్చునేది? లూజ్ అయిపోయినట్టుంది. హాస్పిటల్కి వెళ్దాం. హాస్పిటల్ మీద అంత తీపేంట్రా నా కొడక. ఎదుటోడి ప్రాణమైనా పర్లేదు నీకు? నన్ను హాస్పిటల్కి తీసుకెళ్ళి నువ్వు. నేను బ్రతికున్నంత వరకు నువ్వు బ్రతికుంటావు. నేను చచ్చిపోతే నిన్ను చంపేస్తాను. ఎవడా నన్ను చంపేది? వీడా 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 చెప్పు చెప్పు నా కొడక. ఎవడా నన్ను హాస్పిటల్కి వెళ్ళండి. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తాను. డబ్బులు చేతిలోకి వస్తే నువ్వు హాస్పిటల్కి వెళ్తావు. తప్పకుండా. ఇదిగో 4 కోట్లు తీసుకో. బయటికి తీసి లెక్క పెట్టు. సరిగ్గానే ఉన్నాయి. లెక్క పెట్టు. సరిపోయాయి. తీసుకో, తీసుకుని వదిలేయ్. నిన్ను ఎక్కడ కాదురా, స్ట్రైట్ గా హాస్పిటల్ వదిలిపెట్టా. గౌతమి అంటే ఈమె. బ్యాగ్ పట్టుకో. పద పద, వెళ్ళి టాక్సీ ఆపు. ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? స్ట్రైట్ స్పీడ్గా పోనీ. ఆపు ఆపు. 100 ఏళ్ళు బ్రతికేమో లేదన్నది ముఖ్యం కాదురా, మనిషిగా బ్రతికేమో లేదన్నదే ముఖ్యం. ఏషియన్ హాస్పిటల్ తీసుకెళ్ళు. సోనాబాయి మామూలుడు కాదు, పారిపోని చాలా క్లియర్గా చెప్పాను. నా మాట వినలేదు నువ్వు. ఇప్పుడు చూడు, సోనాబాయి సొంత తమ్ముడి కొడుకుని నేను. అయినా నీకెందుకు హెల్ప్ చేశానో తెలుసా? ఆ ఇంటి కాపలా కాసి కుక్కకు నాకు పెద్ద తేడా లేదు. వాడు బతుకున్నంతకాలం నేను ఇలాగే ఉండాలి. నా అదృష్టం కొద్దీ వాడు హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోతాడనుకున్నాను. కానీ నా దురదృష్టం కొద్దీ వాడికి నువ్వు దొరికావు. వాడు చచ్చిపోవాలంటే ఒక్కటి మార్గం.
రేయ్, నన్ను కాపాడేనని చెప్పుకుంటున్నావుగా, అందుకే ప్రాణాలతో వదిలేస్తున్నా. నీ పెదనాన్నగారి దగ్గర ఉంటే కుక్కలాగా పడి ఉంటావు. మళ్ళీ నా జోలికి వచ్చావో పిచ్చి కుక్కను కాల్చినట్టు కాలుస్తా. వాడు ఇక్కడికే వస్తాడు. ఎట్టి పరిస్థితుల్లో వాడిని వదలకూడదు. అర్థమైందా? వెల్కమ్ వెల్కమ్ వెల్కమ్. నీకోసమే నేను ఎదురు చూస్తున్నా. రేయ్, ఆ ముసలి నా కొడుకు రేపో మాపో పోయేవాడ్రా. ఆ చచ్చేవాడితో పాటు మీరు పోతానంటారా, లేక డబ్బు ఎక్కడుందో చెప్పి ఎవడి దారి నోడి బతికేద్దామంటారా? మీ ఇష్టం. 30 ఏళ్ళ నుంచి ఈ పనిలో ఉన్నావురా. ఇదొక్కటే పని. కాకపోతే నీలాంటి వాడు ఎదరవలేదు. రేయ్, వీడి గుండె ధైర్యం పోయి గుండె మాత్రమే మిగిలేలా చేయండి రా. తీసుకెళ్ళండి రా.
పట్టుకోండి నా కొడుకుని పట్టుకోండి. రేయ్, రేయ్, వెళ్ళండ్రా. పట్టుకోండి. రేయ్, రేయ్, అని, ఇంకా ఉన్నాడు, వెళ్ళండ్రా. రేయ్, వద్దు, వద్దు, వాడిని చంపొద్దు. చంపొద్దురా. ఎక్కడి నుంచి పట్టుకొచ్చారా వీళ్ళని?